హాయ్ అండి, నేనండి మీ సిరిని. అదేనండి నరసాపురం అమ్మాయిని. ఈ విగ్రహం గుర్తుపట్టారండి? మన నరసాపురం నుండి పేరుపాలెం బీచ్కి వెళ్ళే దారిలో ఉంటుందండోయ్. ఇదేనండి బీచ్కి మార్గం. చూసారండి చుట్టుపక్కల అందాలు ఎంత అందంగా ఉన్నాయో. మన పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే పచ్చదనానికి మారుపేరండి. చూస్తూ ఉండండి, ఇంకా ఎన్నో అందాలు చూపిస్తాను. ఈ గేదెలను చూసారండి ఎంతో వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఇదేనండి బీచ్కి వెళ్ళే మార్గం. అదిగదిగో వచ్చేసిందండి మన బీచ్. ఈ బీచ్ ఎంత అందంగా ఉంటుందో చూడండి మీరే. ఈ బీచ్లో చూడండి అబ్బాయి ఆ తెప్పని పట్టుగా, అది తెప్ప అంటే ఏంటో అనుకుంటున్నారా? తాటి తెప్పండోయ్, దాంతో ఆడుకోవచ్చు. ఈ అబ్బాయి అండి మా పిల్లల్ని గుర్రం ఎక్కించమని ఎంతగానో బ్రతిమలాడాడండి. తీరా చూస్తే వీళ్ళేమో ఆ గుర్రాన్ని బ్రతిమలాడుతున్నారండోయ్. ఇక్కడ వెరైటీ బండ్లు కూడా ఉన్నాయండి, రేసులు కూడా పెట్టుకుంటున్నారండోయ్. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే వైఎస్ఆర్ విగ్రహం ఉందండి, చాలా పెద్దగా ఉందండి. దానికి ఎదురుగుందానండి పెద్ద చర్చ్ ఒకటి ఉంది. దాని లోపలికి వెళ్ళి చూస్తే చాలా అందంగా ఉందండి. జీసస్ గురించి, పుట్టుక గురించి, మరణం గురించి చాలా వివరంగా వివరించారండి. మీరు ఎప్పుడైనా కనుక ఈ పేరుపాలెం బీచ్కి వచ్చినప్పుడు ఈ చర్చిని చూడకుండా మాత్రం వెళ్ళకండి. చర్చ్ నుండి బయటికి రాగానే ఎంతో కలర్ఫుల్గా ఈత పళ్ళు కనిపించినాయండి. ఒక గ్లాస్ తీసుకున్నామండి. ఫైనల్గా మేము తెచ్చుకున్నటువంటి పులిహార తినేసి ఇంటికి బయలుదేరిపోయామండి. బాయ్ అండి.